జూలై 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంను పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ నిర్ణయించింది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. పెన్షన్లను సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయిస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షనర్ల ఇంటి వద్దే గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పెన్షన్ల పంపిణీని అదే రోజు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. జూలై 1వ తేదీన జరిగే పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగటానికి వీల్లేదని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ శాఖ అధికారులతో ఆయన జరిపిన సమీక్ష సమావేశంలో సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే నెలకు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల 810 కోట్లు అదనపు భారం పడుతోంది. ఏడాదికి కేవలం పెన్షన్ల కోసమే 33,709 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తం గత ప్రభుత్వ పాలనలో సుమారు 22,000 కోట్లు మాత్రమే ఉంది. ఈ ఒక్క నెల బకాయిలతో కలిపి చెల్లిస్తున్నందున పెన్షన్ను 4,408 కోట్ల రూపాయల మేర ఖర్చు కానుంది. ఇదిలా ఉంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సామాజిక పెన్షన్ సొమ్మును సకాలంలో అందేలా చూడాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. 2,000 నుంచి 3,000 పెన్షన్ పెంచడానికి జగన్ కు 5 ఏళ్లు పడితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే దాన్ని 4,000 చేసి పంపిణీ చేస్తున్నారన్నారు. పెన్షన్ల పంపిణీ 4 రకాల కేటగిరీల్లో సొమ్ము చెల్లించనున్నారు. వీటిలో 11 సబ్ కేటగిరీలకు చెందని 7,000 అంటే జూలై మాసానికి సంబంధించి 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు పెండింగ్ సొమ్మును చెల్లించనున్నారు. మిగిలిన కేటగిరీలకు మాత్రం పెంచిన మొత్తాన్ని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు, పూర్తిస్థాయి వైకల్యం కలిగిన వారికి 5,000 నుంచి 15,000, ఇక దీర్ఘకాలిక వ్యాధులైన కిడ్నీ, లివర్, గుండె మార్పిడి, డయాలసిస్ పైన ఉన్న వారికి 5,000 నుంచి 10,000కు పెన్షన్ సొమ్మును పెంచి ఇవ్వనున్నారు. ఇకపై పెన్షన్లకు ప్రతి నెల 2,760 కోట్లు ప్రత్యేకించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ మొత్తం జూలై నెలలో అయితే 4,408 కోట్లకు చేరిందని మంత్రి వెల్లడించారు. ఎంత ఇబ్బందులున్నా పెన్షన్లు పేదలకు సకాలంలో అందించే బాధ్యత సచివాలయ ఉద్యోగులదే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.